చాలా గుడ్ మార్నింగ్. మనం ఈరోజు సెషన్లో ఒక లేఅవుట్ని క్రియేట్ చేయటం ఎలా అనేది చూద్దాం. లేఅవుట్ అంటే నథింగ్ బట్ ఒక వెబ్సైట్, ఒక స్కూల్కి కావచ్చు, ఒక కాలేజీకి, లేకపోతే హాస్పిటల్ ఆర్ ఎనీథింగ్. ఒక బేసిక్ లేఅవుట్ని క్రియేట్ చేయటం ఎలా? ఫస్ట్ హోమ్ పేజ్ చేస్తాం. తర్వాత దానికి మనం ఒక రెండు ఇన్నర్ పేజెస్ లైక్ అబౌట్ అస్ అని, కాంటాక్ట్ అస్ అని చేస్తాం మనం. అంటే లేఅవుట్ అంటే ఆ, ఎలా ఉండొచ్చు ఇప్పుడు? అది ఎవరు చెప్తారు ఆ లేఅవుట్ ఎలా ఉండాలి ఏంటి అనేది? దాన్ని జనరల్గా ఏం చేస్తారంటే మనకి కొన్ని మనం ఇఫ్ ఇఫ్ వీఆర్ డిజైనర్స్, మనం డిజైనర్స్ కనుక అయితే యుఐ యుఎక్స్ అంటాం కదా. ఆ డిజైనర్స్ కనుక అయితే మనకి ఒక వైర్ ఫ్రేమ్ డిజైన్ చేస్తాం. ఎస్టర్డే నేను మీకు చూపించాను, నేను సెషన్లో ఒక ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసి ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అదే విధంగా యుఐ యుఎక్స్లో మనకి అలాంటి డిజైన్ని ఒక వైర్ ఫ్రేమ్గా ఇస్తారు. చూడండి, దీన్ని వైర్ ఫ్రేమ్ అంటారు జనరల్గా. వైర్ ఫ్రేమ్స్ ఫర్ వెబ్ సైట్ ఇలా రాద్దాం. సో జస్ట్ మీరు కనుక గూగుల్కి వెళ్తే ఇక్కడ కొన్ని వైర్ ఫ్రేమ్స్ ఇవిగోండి, ఇలా వచ్చేవి వైర్ ఫ్రేమ్స్. ఇప్పుడు ఈ డిజైన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లోగో రావాలి, ఇక్కడ మెనూ రావాలి, తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది, ఇక్కడ హెడ్ లైన్, పక్కన రెండు ఇమేజెస్ ఉన్నాయి, ఇక్కడ అవర్స్, లొకేషన్, వ్యూ మెనూ, మెనూ ఉంది. ఇలా ఇది ఒక డిజైన్. జస్ట్ వాళ్ళు ఇలా రావాలని చెప్తారు అంతే. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు అనుకోండి, ఆ కస్టమర్కి ఇదంతా తెలియదు. వాడు ఒక పెన్ పేపర్ తీసుకొని నాకు ఇక్కడ ఇలా కావాలి, ఇక్కడ ఇలా కావాలని చెప్తాడు అంతే. సో దాన్ని మనం డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఇది స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్ ఇలా ఇచ్చారు. ఈ డిజైన్కి ఇప్పుడు మీరు స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసి దాన్ని మనం డిజైన్ చేయాలి. ఇది హోమ్ పేజ్, ఇది సర్వీసెస్ పేజ్, రెండు పేజెస్ ఇచ్చారు. సో ఇంకా మీరు చూసినట్లయితే ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి. వీటిని మనం ఏమంటామంటే టెక్నికల్గా వైర్ ఫ్రేమ్స్ అంటారు. ఈ వైర్ ఫ్రేమ్ని మీరు ఆ, చూసి డిజైన్ చేయాలి. ఓకే, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ తోటి ఎలా డిజైన్ చేస్తాం అనేది గోల్. అంటే ఇప్పుడు సర్కిల్ ఉంది, ఈ సర్కిల్లో ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఐకాన్ పెట్టుకోవచ్చు. వీడి కింద మూడు లైన్స్ ఏవో రాశారు, అక్కడ ఏదో ఒక టైటిల్, రెండు లైన్స్ డిస్క్రిప్షన్ వస్తుంది. అలా మనం అర్థం చేసుకోవాలి. చూసారా ఇదంతా కూడా బ్రౌజరు, ఇక్కడ ఏదో సెర్చ్ ఉంది, ఇక్కడ లోగో ఉంది, ఇక్కడ అప్లోడ్ నెక్స్ట్ ఏదో సంథింగ్ ఇలా ఉన్నాయి సెట్టింగ్స్ అని. వీటిని వైర్ ఫ్రేమ్స్ అంటారు. జనరల్గా మీరు డిజైనర్గా వర్క్ చేసేటప్పుడు ఎలా డిజైన్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా రాకపోతే, మనకి యుఐ యుఎక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వైర్ ఫ్రేమ్లో ఒక కైండ్ ఆఫ్ దీన్ని వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ అంటాం. ఈ వైర్ ఫ్రేమ్ డిజైన్ని వాళ్ళు చేసేస్తారు మనకి. ఓకే. సో ఈ డిజైన్ ఇప్పుడు మనం ఏం చేయాలి? హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ను ఉపయోగించి దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలి, లేకపోతే డెవలప్ చేయాలి. ఇలా ఇచ్చారు మీకు డిజైన్ అని అంటే దీన్ని ఇప్పుడు మీరు డెవలప్ చేయాలి. సో అది అలా వచ్చేదే మనకి ఈ వైర్ ఫ్రేమ్ అనే కాన్సెప్ట్. సో వీటిని మనం వైర్ ఫ్రేమ్స్ అంటారు. కొంతమంది వైర్ ఫ్రేమ్స్ ఏం లేకుండా ఒక పెన్ పేపర్ తీసుకొని జస్ట్ డ్రా చేసేస్తారు మనకి లైన్స్. నాకు ఇక్కడ ఎలా కావాలి, ఇక్కడ ఎలా కావాలి, ఇక్కడ ఎలా కావాలి అని చెప్తారు. అలానే ఇప్పుడు మీరు కూడా ఒక పెన్ పేపర్ తీసుకొని నాకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది రావాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఈ థాట్స్ అన్ని మీకు ఎలా వస్తాయి అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఒక మన వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఇవి ఎలా ఉన్నాయో. ఇవి నాకు సైడ్ బై సైడ్ వచ్చాయి. బాగుంది చూడటానికి, దే ఆర్ కమింగ్ సైడ్ బై సైడ్. ఇవి కూడా సైడ్ బై సైడ్ వచ్చాయి. ఇవి ఎలా ఉన్నాయి? పైన ఇమేజ్ ఉంది, ఇక్కడ కింద టైటిల్ ఉంది, తర్వాత నాకు వ్యూ కోర్స్ అని బటన్ ఉంది. ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ ఉంది, ఇటు పక్క కొన్ని పాయింట్స్ ఇలా వచ్చినాయి. అంటే ఎలా కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా వచ్చింది, ఈ సెక్షన్ ఇలా వచ్చింది. సో ఇవన్నీ ఫోటోలో లింక్స్ మనకి ఇలా వచ్చినాయి. దట్ యూ నీడ్ టు డిసైడ్ అండి. ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోవాలి. నాకు ఇలా కావాలి, నాకు అలా కావాలి. అలా అంటేనే మనకు ఒక ప్లాన్ వస్తుంది డిజైన్ చేసేటప్పుడు ఫైనల్గా, రైట్? ఇప్పుడు నేను జస్ట్ ఒక పెయింట్ ఓపెన్ చేసి నాకు ఇలా కావాలి అని చెప్పేసి ఒక చిన్న వైర్ ఫ్రేమ్ మనము ఒక చిన్న డిజైన్ చేస్తున్నాం. మనం వైర్ ఫ్రేమ్స్ చేయాలంటే చాలా టూల్స్ ఉంటాయి.
అది మన టాస్క్ కాదు యాక్చువల్‌గా. వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ ఈజ్ నాట్ అవర్ టాస్క్. మనం డెవలపర్స్‌మి. సో, అంటే వాళ్ళిచ్చిన వైర్ ఫ్రేమ్‌ని మనం డెవలప్‌మెంట్ చేస్తాం. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉండి అది గూడా నువ్వు నేర్చుకుంటానంటే దట్స్ గుడ్. వెల్ అండ్ గుడ్. మీరు నేర్చుకోవచ్చు. ఆ వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ గూడా ఎలా చేయాలి అనేది మనం నేర్చుకోవచ్చు. అది నేర్చుకోవటం వల్ల ఇబ్బందేం లేదు. అదొక అడ్వాంటేజ్ మనకంతే. రైట్. మనం ఒక వెబ్‌సైట్ ఇలా ఉందనుకుందాం. సో, ఈ వెబ్‌సైట్‌లో నాకిక్కడ ఏం గావాలంటే హెడర్ గావాలి. దీన్ని మనం హెడర్ అంటాం. ఈ పాయింట్‌ని. ఇక్కడ కింద నేను ఒక ఫూటర్ సెక్షన్ తీసుకుంటున్నా. దీన్ని మనం ఫూటర్ అందాం. అంటే పైన హెడరు, కింద ఫూటరు అండ్ మిడిల్‌లో మొత్తం కంటెంట్. నథింగ్ బట్ బాడీ. బాడీ కంటెంట్ ఉంటది మనకి. సో, నేనిక్కడ దీన్ని సెక్షన్స్ ఇదొక సెక్షన్ అండి. రిమెంబర్ ఇక్కడ ఇవన్నీ గూడా మనం సెక్షన్స్‌గా మనము ఇచ్చేస్తాం. రైట్ చూడండి. సో, ఇది ఒక సెక్షన్. ఓకే. అదొక సెక్షన్. అలానే ఇది గూడా ఒక సెక్షన్. అన్ని సెక్షన్స్ అంటాం మనం. సో, ఇదయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకొక పార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక బ్యానరో, ఒక స్లైడరో రావాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకేం గావాలి? ఇక్కడ నాకు ఒక లోగో. ఇక్కడ నాకు లోగో రావాలి. తర్వాత ఇక్కడ నాకు ఆబ్వియస్‌గా మెనూ ఐటెమ్స్ కావాలి. మెనూ అంటే ఎలా ఉంటది? చూడండి ఇక్కడ మనం రాద్దాం. హోమ్ అనే మెనూ రావాలి. అబౌట్, కాంటాక్ట్ ఇంకేమైనా మెనూ ఐటెమ్స్ ఉంటే ఆ మెనూ ఐటెమ్స్ అక్కడ రావాలి. ఇది నాకున్నటువంటి మెనూ. ఇంకేమన్నా ఉన్నాయా మీకంటే సో, యూ కెన్ హావ్ దోస్ మెనూ ఐటెమ్స్. అక్కడ మీరు మెనూ ఐటెమ్స్‌ని పెట్టొచ్చు. ఇదేంటిది? రైట్. సంథింగ్ అదేదో. రైట్. ఇప్పుడు దీన్ని ఈ మెనూని అక్కడ పెడదాం. మూవ్ చేద్దాం అక్కడికి. నాకిలా కావాలి. ఇది మెనూ గావాలి. అక్కడ ఇంకేవో మెనూ ఐటెమ్స్ చాలా వస్తాయి. అంటే నేను ఇలా కావాలి నాకని నేను చెప్తున్నాను అంతే. రైట్. సో, దీన్ని ఎలా చేయాలి అనేదే మన గోల్ ఇప్పుడు. లోగో ఇక్కడ. అక్కడ ఒక లోగో వస్తది. రైట్. ఇదండి. మొత్తం మీద ఇక్కడ నాకేం గావాలి అంటే ఒక బ్యానరో, స్లైడరో ఏదో ఒకటి. ఒక బ్యానర్ వచ్చినా పర్లేదు. కొన్ని ఇమేజెస్ మనకి స్లైడ్ అవుతూ ఉంటాయి. మీరు కొన్ని వెబ్‌సైట్స్ చూసినట్లయితే అది ఏదో ఒకటి వచ్చినా కూడా నాకు పర్లేదు. అలా. సో, నెక్స్ట్ ఇంకొక సెక్షన్ ఏంటంటే ఇక్కడ నేను కొన్ని సర్వీసెస్‌ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ వెబ్‌సైట్‌కి అవసరమైనటువంటి సర్వీసెస్‌ని. సో, ఆ సర్వీసెస్ ఎలా ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. సర్వీసెస్. సో, ఇదిగోండి. ఇలా నేను కొన్ని బ్లాక్స్ లాగా ఇలా తీసుకుంటా. రైట్ లైక్ థిస్ మీరు ఎన్ని బ్లాక్స్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు అనంటే ఒక 3 బ్లాక్స్ తీసుకున్నా పర్లేదు. అంటే ఈక్వల్ గ్యాప్ రావాలి. మనం ఓకే. నో ప్రాబ్లమ్ మనం ఇలా పెడుతున్నాం అది. ఓకేనా? సో, సేమ్ ఇలాంటి బ్లాకే నాకు ఇంకోటి కూడా కావాలి కింద. హ్మ్. సేము అలాంటిదే ఇంకొకటి కూడా నాకు కిందలే కావాలి. జస్ట్ ఒక ఐడియా చెప్తున్నా నేను మీకిక్కడ. నాకిలా కావాలి, ఇలా కావాలి అనేసి వి ఆర్ గివింగ్ ఎన్ ఐడియా. తర్వాత ఈ సెక్షన్ నేను 2 పార్ట్స్‌కి ఇలా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. కింద సెక్షన్ ఇలా 2 ఈక్వల్ పార్ట్స్‌కి డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఇక్కడేదో ఒక ఇమేజ్ పెడతాను నేను. సంథింగ్. అంటే ఇది జస్ట్ నా ఐడియా. నాకిలా కావాలి. అది స్కూల్ గావచ్చు, హాస్పిటల్ గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. ఇక్కడేమన్నా సమ్ ఇన్ఫర్మేషన్ మనము పెడదాం. అంటే ఏంటి? సమ్ పాయింట్స్. పాయింట్ 1 లేకపోతే పాయింట్ 2 అలా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తది మనకి. జస్ట్ ఇలా అనుకుందాం మనం. కొన్ని బుల్లెట్ పాయింట్సో, సమ్ పాయింట్సో ఏవో వస్తాయి ఇక్కడ మనకి. ఈ సెక్షన్ ఏదో ఒక పేరు పెట్టుకుందాం. సో, ఇవన్నీ ఏంటివి ఇప్పుడు మనకంటే సెక్షన్. ఇదొక సెక్షన్. ఏం సెక్షన్ ఇది? బ్యానర్ సెక్షన్. ఇది సమ్ సర్వీసెస్ సెక్షన్ అనుకుందాం. ఇది సమ్ ఫీచర్స్ సెక్షన్ అనుకుందాం. ఇలా మొత్తం మనం ఏమంటామంటే సెక్షన్‌గా ఇలా మనం చేసుకుంటాం. కింద ఫోటరు, పైన ఇది. ఈటికి మనం పేరు గూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేనేమంటాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోటర్ సెక్షన్ అంటారు. సారీ ఇది హెడర్ సెక్షన్. హెచ్‌ఈఏడీఆర్ హెడర్ సెక్షన్. దీన్ని మనము బ్యానర్ ఆర్ స్లైడర్ సెక్షన్ అనుకోవచ్చు. ఎనీ నేమ్ వాటెవర్ యూ వాంట్. దీన్ని నేను సర్వీసెస్ సెక్షన్ అని ఇస్తాను. అంటే జస్ట్ ఒక పేరు పెట్టుకుందాం. మనకొక ఐడియా రావాలి గదా! ఇది ఫ్యూచర్స్ సెక్షన్ అనుకుందాం. సో, కిందొచ్చేసి మనకిది ఫూటర్ సెక్షన్ అనుకుందాం మనం. సో, ఇలా ప్రతిదాన్ని సెక్షన్స్‌గా డివైడ్ చేసుకుందాం.
సో, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి నాకు ఇలాంటి డిజైన్ గావాలి అని మీకు చెప్పాడండి. ఇది జస్ట్ పెన్, పేపర్ మీద డ్రా చేసి ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని డిజైన్ జేయాలి గదా! అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని ఉపయోగించి ఫస్ట్ ఏం జేయాలి? స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. దీనికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ డిజైన్‌కి స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం రండి. సో, ఫస్ట్ ఈ సైట్ మొత్తాన్ని గూడా ఎలా చేస్తాం? ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఒక ప్రాజెక్ట్ మీరు జేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారంటే ఒక పని చేద్దాం. మన క్లాస్ ఫైల్స్ అన్నీ నేనెక్కడ పెడుతున్నాను? సిలో పెడుతున్నాను. ఒక్క నిమిషం అక్కడికి వెళ్దాం పదండి. క్లాసెస్‌లో సో, ఇది ఫుల్ స్టాక్. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. బెటర్ టు క్రియేట్ వన్ ఫోల్డర్. మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే స్కూల్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. స్కూల్. ఓకే. ఒక ఫోల్డర్. మీరు ఒక అప్లికేషన్ చేస్తున్నారంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి ఇలా స్కూల్ అని. ఇప్పుడు ఈ స్కూల్ అనే దాంట్లో మనకి కొన్ని సబ్ ఫోల్డర్స్ ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ థింగ్ ఏమున్నా లేకపోయినా ఇమేజెస్ అనే ఫోల్డర్ అయితే ఉండాలి. ఎందుకంటే ఆ అప్లికేషన్‌లో వాడేటువంటి ఇమేజెస్ అన్నీ ఈ ఫోల్డర్ ఇక్కడ పెట్టుకుంటాం మనం. ఇమేజెస్ అన్నీ గూడా ఇక్కడుంటాయి మనకి. తర్వాత ఇంకేమన్నా మనకు అవసరమవుతాయి అంటే సీఎస్ఎస్ ఫైల్సు, జేఎస్ ఫైల్సు అలా ఏమన్నా అవసరం ఉంటే వాటిని గూడా మనం పెట్టుకోవచ్చు. ప్రస్తుతం జేఎస్ అవసరం లేదు. మనకి సీఎస్ఎస్ అవసరం ఉంటది గాబట్టి, సీఎస్ఎస్ అనేటువంటి ఒక ఫోల్డర్ గూడా క్రియేట్ చేద్దాం ఇక్కడ మనం. ఓకేనా? రైట్. లెట్ అస్ క్రియేట్ ఎ ఫోల్డర్ విత్ నేమ్ కాల్డ్ సీఎస్ఎస్. సారీ. వేర్ ఈస్ దిస్? ఇట్ ఈస్ క్లోజ్డ్ ఫోల్డర్. ఇట్ ఈస్ లుక్ లైక్ స్ట్రకింగ్. ప్లీజ్ వెయిట్. నాట్ రెస్పాండింగ్. యాహ్! క్రియేటెడ్. అలానే మనం ఇంకొక ఫోల్డర్ కూడా క్రియేట్ చేద్దాం. సీఎస్ఎస్ ఫోల్డర్. ఇవి కామన్‌గా ఉండాలండి ప్రతి ప్రాజెక్ట్‌లో మీరు చేసేటువంటి ప్రతి ప్రాజెక్ట్‌లో. ఓకేనా? దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అలానే దీని కింద ఏముంటాయంటే ఇప్పుడు ఇంకా కొన్ని హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ లైక్ హోమ్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్, అబౌట్ డాట్ హెచ్‌టీఎంఎల్, కాంటాక్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని కొన్ని పేజెస్ వస్తాయి. అంటే ఒక వెబ్‌సైట్‌ని ఎలా చేస్తాం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. బేసిక్ ఐడియా మనకి. ఓకే. సో, ఇది. ఇప్పుడు మనం ఎడిటర్ ఓపెన్ చేద్దాం. ఎడిటర్ ఓపెన్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇది ఫస్ట్ నుంచి మనం చేస్తున్నాము. సో, ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం మనం. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్, డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఇలా రాస్తాను. ఈ హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది గదా! ఆ బేసిక్ స్ట్రక్చర్ రాస్తున్నా. వెరీ ఫస్ట్ నుంచండి. ఒక వెబ్‌సైట్‌ని మనం స్టార్టింగ్ నుంచి ఎలా చేస్తాము. అదే మన యొక్క ఇది. సో, ఇప్పుడు మన ఫోల్డర్ పేరేంటి? స్కూల్ గదా! ఈ స్కూల్‌లో సేవ్ జేయండి. పేరేం పెడదామంటే మనం ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని పెట్టండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఏ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినా మీకొక ఫైల్ ఉంటది. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఉంటది ఆ పేరు. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎలే అని చెప్పి తీసుకోవాలా? లేకపోతే ఇంకేమన్నా తీసుకోవచ్చా? అది ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే తీసుకోవాలి. దాన్ని మనం ఏమంటామంటే రూట్ ఫైల్ అంటారు. ప్రతి ఫోల్డర్‌లో మీరేదైనా ఒక టెంప్లేట్ గూగుల్ నుంచి డౌన్‌లోడ్ జేసుకోండి. లేకపోతే ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ జేసుకున్నా గూడా ఒక ఫైల్ అయితే ఉంటది. ఆ ఫైల్ పేరు ఖచ్చితంగా ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఉంటది. అది దాన్నేమంటారంటే రూట్ ఫైల్ అంటారు. అది తర్వాత చెప్తాను నేను. ఎందుకు అలానే క్రియేట్ చేయాలి. ఇంకెలా క్రియేట్ డిఫరెంట్‌గా క్రియేట్ చేయొచ్చు. ఇబ్బందేం లేదు. కానీ ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది మనం ఫాలో చేయాలి. రైట్. సో, ఇది హెచ్‌టీఎంఎల్. దీంట్లో ఒక బేసిక్ స్ట్రక్చర్ రాస్తున్నా. జస్ట్ ఏ హెచ్‌టీఎంఎల్ డిజైన్ మీరు చేసినా గూడా ఇలా బేసిక్ స్ట్రక్చర్ అయితే ఉంటది. నెక్స్ట్ ఏముంటది మనకి బాడీ ఉంటుంది ఇక్కడ. బాడీ. సో, ఫైన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముండాలి? బేసిక్‌గా టైటిల్ ట్యాగ్ ఉంటది. మెటా ట్యాగ్ ఉంటదండి. ఈ 2 మనం జస్ట్ రాస్తాం అంతే టైటిల్. సో, స్కూల్ అప్లికేషన్ లేకపోతే సమ్ ఎక్స్‌వైజెడ్ స్కూల్ అని చెప్పేసి మీరు రాయండి. జస్ట్ నేను స్కూల్ అప్లికేషన్ అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ మనకి కొంత మెటా. సో, మెటాకి మనకి 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి నేమ్ అట్రిబ్యూట్, ఇంకోటి కంటెంట్ అట్రిబ్యూట్. CONTENT కంటెంట్. సో, ఈ నేమ్ అట్రిబ్యూట్‌లో ఎప్పుడు గూడా ఒక వాల్యూ డిస్క్రిప్షన్ అనేది ప్రీ డిఫైన్డ్ వాల్యూ. అలానే ఈ యొక్క స్కూల్ యొక్క అప్లికేషన్ హెచ్‌టీఎంఎల్ డిస్క్రిప్షన్ అనమాట. హెచ్‌టీఎంఎల్ అండ్ CSS డిజైన్ ఫర్ స్కూల్
వెబ్‌సైట్. జస్ట్ మనం ఇలా రాస్తున్నాను. మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. రైట్. సో, మనం ఏం పని జేస్తున్నామో ఆ పనిని ఇక్కడ రాస్తున్నా. సో, అలానే మీకు నిన్న చెప్పాను. ఇంకొకటేదో ఉండాలి. మనం చేసేటప్పుడు రెస్పాన్సివ్ డిజైన్ కదా మనం చేసేది. సో, ఇక్కడేముండాలి మనకి మెటా. మెటా నేమ్. అలానే మెటా కంటెంట్. సీఓ మెటా నేమ్. అలానే మనకి ఇంకోటి కంటెంట్ ఉంటుంది. కంటెంట్. మెటా నేమ్ ఏం చెప్పండి ఇక్కడ? వ్యూ పోర్టా? సో, వ్యూ పోర్ట్. వ్యూ పోర్ట్ ఉంటుంది. అలానే వాట్ ఈస్ ద కంటెంట్ ఇక్కడ? కంటెంట్ ఏంటి? విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అదేనా? విడ్త్ ఈక్వల్ టు డిఈవిఐసిఈ డివైస్ విడ్త్. అలానే మనకి ఇంకోటి ఉంటుంది స్కేల్. ఎస్సిఏఎల్ఈ స్కేల్ ఈక్వల్ టు ఇనిషియల్ సంథింగ్ ఇలా అదేనా? కరెక్ట్‌గానే రాసామా? ఒక్క నిమిషం ఉండండి. చిన్న మిస్టేక్ ఏదైనా చేసినా అంటే ఇక్కడ మిస్టేక్ చేసినా ఇబ్బందేమి ఉండదు. బట్ దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ వి నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ విత్ దిస్ అండి. మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. రైట్. సో, మనం ఇక్కడ రాస్తున్నాం కదా! ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1 సారీ. వెరీ బిగ్ మిస్టేక్. సో, ఇక్కడికి వెళ్ళండి. ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1 అది మనం రాయాల్సింది. సో, ఫర్‌గెట్ ఇక్కడ కూడా సెమీకోలన్ కాదు ఇక్కడ కామా. రెగ్యులర్‌గా రాస్తే గుర్తుంటది. మనం కాపీ పేస్ట్ చేస్తాం గాబట్టి, ఎక్కడేముందో తెలీదు. కాబట్టి కాపీ పేస్ట్ కంటే ఎప్పుడు బెటర్ ఏంటంటే రాయటం బెస్ట్. సో, ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ దట్స్ గ్రేట్. రైట్. ఇదండి మినిమలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ద హెడ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇది మెయిన్. మనం బాడీలో ఏం రాయాలి? అసలు స్ట్రక్చర్ ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మీరు చెక్ చేసినట్లయితే, ఇది కదా మన లేఔట్. సో, ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నటువంటి లేఔట్. ఇలా ఉంది నాకు లేఔట్. ఈ లేఔట్‌ని ఇప్పుడు ఎలా ఇది చేయాలి? దానికి హెచ్‌టీఎంఎల్ రాయాలి. రైట్? ఇప్పుడు నేను వన్ బై వన్ చెప్తాను చూడండి. ద ఓవరాల్ లేఔట్ ఏదైతే ఉందో, ఇది కదా ఓవరాల్ లేఔట్ ఇలా తీసుకుందాం అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని నేనేం రిప్రజెంట్ చేస్తానంటే, ద ఓవరాల్ లేఔట్ దట్ ఐ వాంట్ టు రిప్రజెంట్ విత్ 1 మినిట్. డిఫరెంట్ కలర్ తీసుకుందాం. మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ లేఔట్ అనుకుందాం. అసలు జస్ట్ ఒక కాపీనే. రైట్? సో, దీన్నిప్పుడు మీరేం జేస్తారంటే, ఒక డివ్ రాయండి. డివ్ కాదు, మనకి హెచ్‌టీఎంఎల్‌లో సెమాంటిక్ ఎలిమెంట్స్ అని ఉన్నాయనమాట. మెయిన్ ట్యాగ్ అని ఒకటుంటది. దీన్ని మొత్తాన్ని గూడా మెయిన్ ట్యాగ్ అని పెట్టండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే బాక్స్ తీసుకున్నాను గదా! నేను డిజైన్‌లో. ఈ రెడ్ కలర్ బాక్స్ ఏదైతే తీసుకున్నానో, దాన్ని నేను మెయిన్ అని రిప్రజెంట్ చేస్తున్నా. మీరు డివ్ అని గూడా తీసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. డివ్, సెక్షన్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. లెట్ మీ టేక్ ద క్లాస్ ఈక్వల్ టు మెయిన్. ఇలా మెయిన్ అని చెప్పి తీసుకున్నా. ఓకేనా? ఇది. ఇక్కడ మీరు కామెంట్స్ కూడా రాసుకోవచ్చు. రైట్? చూడండి ఇలా కామెంట్ పెట్టుకోవటం వల్ల మనకి చాలా నీట్‌గా ఉంటది. సో, మెయిన్ సెక్షన్ స్టార్ట్ అని ఇలా రాసుకోవచ్చు మీరు. మెయిన్ సెక్షన్ స్టార్ట్, మెయిన్ సెక్షన్ ఎండ్ ఇలా మీరు రాయొచ్చు. ఇబ్బందేం లేదు. కామెంట్స్ రాసుకోవటం వల్ల మీకు లేఔట్ అనేది చాలా బాగా ఉంటది. అంటే ఆర్గనైజ్డ్‌గా ఉంటది మీ లేఔట్ అనేది. సో, అలా మీరు రాసుకోవటంలో తప్పులేదు. రైట్. సో, ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. అంటే ఈ కామెంట్స్ రాయటం వలన చూడండి మనం ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటి లేఔట్ ఎవరైనా ఇచ్చారనుకోండి. సరే మీరు బాగా చేస్తారా? చేయరా? అనేది సెకండరీ. ఇలా కామెంట్స్ రాయటం అయితే రాయండి. ఆ కామెంట్స్ చూసినందువల్ల అదొక స్టాండర్డ్ అనమాట. స్టాండర్డ్ అంటే ఎలా చెప్పాలి మీకు అంటే, అది మీ యొక్క ప్రొఫెషనాలిటీని రిప్రజెంట్ చేస్తది. ఈళ్ళెవరో చాలా ప్రొఫెషనల్‌గా డిజైన్ చేశారు. ఆ కామెంట్స్ అన్నీ చూసి దే విల్ అండర్‌స్టాండ్. యూ ఆర్ నాట్ ఎ ఫ్రెషర్. యూ ఆర్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్. అలా చేశారు అనేటువంటి ఒక ఐడియా అయితే వస్తది. కామెంట్స్ రాయాలి ఎప్పుడు కూడా. కామెంట్స్ రాస్తే ఏమవుద్దంటే, ఇప్పుడు మీరు డిజైన్ చేస్తారు. రిజైన్ జేసి అప్లికేషన్ అంతా రెడీ అయిపోయినాక రేపు మీరు రిజైన్ జేసి ఎళ్ళిపోయినప్పుడు ఇంకొక పర్సన్ ఎవరో వస్తారు మీ పొజిషన్‌లోకి. మరి ఆ పర్సన్ మీ కోడ్ చూసి అర్థం జేసుకోవాలి గదా! ఇలా కామెంట్స్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే అతను ఎవరైతే వస్తారో కొత్త పర్సను విల్ బి వెరీ హ్యాపీ బై సీయింగ్ యువర్ కోడ్. ఎందుకంటే చాలా నీట్‌గా కామెంట్స్ ఉన్నాయి. ఎక్కడ ఏం రాసారో ఆయనకి ఈజీగా అర్థమైపోద్ది. అదే మీరు కామెంట్స్ లాంటివి ఏమి రాయకుండా సైట్ అంతా డిజైన్ చేసి ఎళ్ళిపోయారంటే, ఆ వచ్చిన పర్సన్ ఆ కోడ్ జూసి, ఎవర్రా బాబు ఇలా రాసారు కోడు. అసలేం అర్థం కావటం లేదు. ఎక్కడ ఏమి స్టార్ట్ చేసారు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియటం లేదు. ఇలా అంటారండి డెఫినెట్‌గా. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్తున్నా. ఎవడ్రా నాయన ఇట్లా రాసాడు కోడ్ అంటాం మేము.
కాబట్టి ఈ కామెంట్స్ పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది స్లోగా మనం అలవాటు చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కామెంట్స్ యాడ్ చేయటం, ఆ కామెంట్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేయటం అనేది మీరు చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ట్యాగ్ లోపల ఇప్పుడు మెయిన్ లోపలికొచ్చాం. సో, మెయిన్ లోపల ఇప్పుడు ఏముంది మనకనంటే మొత్తం సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ ఏముంది నాకంటే ఇక్కడ ఒక సెక్షన్ తీసుకుంటున్నాను నేనేమంటే ఇది హెడర్ సెక్షన్. సో, మెయిన్ లోపల హెడర్ సెక్షన్ తీసుకుంటున్నాను. హెడర్ సెక్షన్ ఎలా తీసుకుంటున్నాను అంటే ఇక్కడికి రండి. ఇక్కడ కూడా ఒకవేళ మీరు కామెంట్ రాస్తున్నట్టే మళ్ళీ రాయండి. ఏమని రాసుకుంటారు కామెంట్? హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్ అని చెప్పి రాయండి. హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్. ఇలా కామెంట్ రాసుకోవటంలో తప్పులేదు. కానీ మిస్టేక్స్ చేయబాకండి. కామెంట్ పర్ఫెక్ట్‌గా రాయండి. సో, కామెంట్ ఎలా స్టార్ట్ అయిందో చూసారా? ఇలా స్టార్ట్ అయింది కామెంట్. 2 హైఫన్స్ ఉన్నాయి. లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి. అలానే ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఇక్కడ రావాలి. సో, ఇదంతా స్పేస్ ఉండకూడదు. ఇలా మళ్ళీ స్పేస్ పెట్టి రాసేది కామెంట్ కాదు. ఇదంతా కలిసి ఉండాలి. చూడండి. కామెంట్ మొత్తం ఇదంతా కలిసి ఉండాలి. ఇక్కడ స్పేస్ ఇచ్చినా ఇబ్బంది లేదు. ఇక్కడ మీరు ఇచ్చుకున్న ఇబ్బంది లేదు గానీ, ఇప్పుడు ఇలా అది రాంగ్‌గా ఎళ్తది. సో, అది కరెక్ట్ కాదు. సో, ఇది మొత్తం గూడా కలిసి ఉండాలి. ఎక్కడ గూడా ఇప్పుడు మీరు చిన్న స్పేస్ ఇచ్చినా చూడండి. ఇదంతా కూడా ఇన్‌వాలిడ్ కామెంట్. అది కామెంట్ కిందకి రాదు. ఓకే. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా మీరు రాయండి. హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్. ఇప్పుడు హెడర్‌ని మనం యాడ్ చేయాలంటే మనకొక సెమాంటిక్ ఎలిమెంట్ ఉంది హెచ్‌టీఎంఎల్‌లో. అది హెడర్ ఎలిమెంటే. పేరే హెడర్. ఈ హెడర్ లోపల మనకి హెడర్ వస్తది. హెడర్ అంటే దీని లోపల ఇప్పుడు మనం ఏం రాయాలి? మనం ఇక్కడ డిజైన్ ప్రకారము మనము ఒక లోగో, ఇది లోగో రాయాలి. అలానే మెనూ రావాలి. ఓకేనా? అది మనం వద్దాం. తర్వాత ముందు మెయిన్ సెక్షన్, మెయిన్ ఆర్కిటెక్చర్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఆర్కిటెక్చర్ అయిపోయాక దెన్ వి విల్ కమ్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఇక్కడ నాకనంటే a banner section or slider section. ఓకేనా? సో, వీ హావ్ సంథింగ్ కాల్డ్ ఎ బ్యానర్ సెక్షన్ ఆర్ ఏ స్లైడర్ సెక్షన్ ఉంది. ఆ స్లైడర్ సెక్షన్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో, డోంట్ వరీ. సో, ఇలా బ్యానర్ ఆర్ స్లైడర్. లెట్ మీ గో టు మై హెచ్టీఎంఎల్ అగైన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆ సెక్షన్ అయిపోయినాక ఇంకొక సెక్షన్ ఉంది. మనకేముంది ఇక్కడ బ్యానర్ సెక్షన్ స్టార్ట్ అని చెప్పి ఇలా రాస్తున్నాం. బ్యానర్ స్టార్ట్. బ్యానర్ ఆర్ స్లైడర్ ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. ఎండ్. దీనికి మనము సెక్షన్ అనేది తీసుకుంటున్నాం. సెక్షన్ ఇలా తీసుకుంటున్నానండి. సెక్షన్ అని ఇలా తీసుకున్నాం. అయితే ఒకేసారి మనం క్లాసెస్ కూడా యాడ్ చేసుకుందాం. హెడర్‌కి ఒక క్లాస్ యాడ్ చేయండి. హెడర్ క్లాస్ దీనికి ఐడీ యాడ్ చేసినా పర్లేదు. మీ ఇష్టం. మీరు ఓకే. నేను లెట్ మీ టేక్ ఐడీస్, లెట్ మీ టేక్ క్లాసెస్. మెయిన్ సెక్షన్స్ అన్నిటికి కూడా ఐడీ, క్లాస్ 2 పెట్టుకుంటాను. లోపల మీ ఇష్టం ఇంకా. 2 పెట్టాలా ఐడీ క్లాస్ అంటే అది మీ ఇష్టం. మీరు ఓన్లీ క్లాస్ తీసుకొనైనా డిజైన్ జేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఓకే. ఓన్లీ ఐడీ తీసుకొనైనా మీరు డిజైన్ జేసుకోవచ్చు. రైట్. ఎందుకు? ఒక సైట్ మొత్తానికి ఒక హెడరే ఉంటది. అలానే ఒక బ్యానరే ఉంటది. కాబట్టి ఒక ఐడీ తీసుకోవడంలో తప్పేం లేదు. ఇక్కడ గూడా నేనేం జేస్తున్నానంటే ఆహ్, బ్యానర్ అలానే క్లాస్ గూడా బ్యానర్ అని చెప్పి తీసుకుంటున్నా. మీ ఇష్టం. 2 తీసుకున్నా ఇబ్బంది లేదు. ఒకటే తీసుకున్నా ఇబ్బంది లేదు. రైట్. డెఫినిట్‌గా ఏదో ఒకటైతే తీసుకోవాలి ఇక్కడ. బ్యానర్ సెక్షన్ స్టార్ట్. సో, నెక్స్ట్ ఏముంది మనకి? రండి మన డిజైన్‌లోకి వెళ్దాం. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం డిజైన్‌లో? సర్వీసెస్ సెక్షన్ అనుకున్నాం. సో, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది ఒక సెక్షన్. ఇక్కడ మనకేం రావాలి? సర్వీసెస్ రావాలి. సో, దీన్ని ఎలా తీసుకుందాం అనంటే వెళ్ళండి. కోడ్‌లోకి వెళ్ళండి. మళ్ళా ఒక కామెంట్ రాస్తున్నా. లెట్ మీ రైట్ కామెంట్ హియర్. సో, కామెంట్ ఓపెన్. రైట్. ఏం రాస్తానంటే సర్వీసెస్ స్టార్ట్ అని చెప్పి రాస్తాను. ఆ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది ఇనీషియల్‌గానే రాయాలి మీరు. అంతా అయిపోయినాక రాస్తానంటే మీరే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ కామెంట్స్ రాస్తున్నాను కదా! నేను ఇనీషియల్‌గానే రాస్తున్నా. అంటే లేఔట్ స్టార్ట్ చేసేటప్పుడే రాస్తున్నా. ఇది ఎప్పుడు కూడా బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మీరు టెంప్లేట్ అంతా అయిపోయినాక అప్పుడు రాసారనుకోండి, దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఇట్. సో, రైట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళా కూడా సెక్షనే. దీనికి పేరు సెక్షన్, సెక్షన్. ఈ సెక్షన్‌కి ప్రాపర్‌గా ఐడీ, క్లాస్. ఐడీ అండ్ క్లాస్. ఐడీ ఏముంది ఇక్కడ నాకు? సర్వీసెస్. ఏ సెక్షన్ అయితే చేస్తున్నానో అదే పేరు పెడుతున్నా క్లాస్‌కి గూడా. క్లాసు అండ్ ఐడీ 2 సేమ్ ఇవ్వొచ్చా అంటే ఇచ్చుకోవచ్చు. ఇబ్బందేం లేదు. క్లాస్ పర్పస్ వేరు, ఐడీ పర్పస్ వేరు గాబట్టి మీరు రెండిటిని సేమ్‌గా ఇచ్చుకోవచ్చు. రైట్. నెక్స్ట్ సర్వీసెస్ అయిపోయింది. నెక్స్ట్ అవర్ ఫ్యూచర్స్ సెక్షన్. సో, ఇది మొత్తం గూడా మనకి అవర్ ఫ్యూచర్ సెక్షన్. సో, కామెంట్ ఓపెన్, క్లోజ్. చాలా నీట్‌గా ఇలా రాసుకోవాలండి. ఇనిషియల్‌గా డిజైన్ ఇలా చేస్తాం. మనకి తెలియకపోతే ఇలా మీరు స్ట్రక్చర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు యూ. ఓకే.
రైట్. ఇక్కడ మనం ఏం రాద్దామంటే ఇది కూడా సెక్షనే. ఏం రాస్తాను? FEATURS, ఫీచర్స్ స్టార్ట్, ఫీచర్స్ ఎండ్. కామెంట్స్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాయండి ఖచ్చితంగా కామెంట్స్. సెక్షన్, ఫీచర్స్, యాజ్ వెల్ as క్లాస్ ఆల్సో ఫీచర్స్. ఫీచర్స్, రైట్. దీని లోపల ఏం రావాలి ఏంటి అనేది మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా ఏముంది? ఒక సెక్షన్. ఫైనల్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫోటర్ సెక్షన్. సో ఈ ఫోటర్ సెక్షన్కి మనం రాద్దాం. సో ఫోటర్ సెక్షన్కి ఫోటర్ సెమాంటిక్ ఎలిమెంట్ ఉంది, అదే మనం తీసుకుందాం. సో లెట్ మీ టేక్ ఏ ఫోటర్, ఫోటర్ స్టార్ట్ అండ్ ఫోటర్ ఎండ్. రైట్. సో లెట్ మీ టేక్ ద ఎలిమెంట్ కాల్డ్ ఫోటర్, ఫోటర్, ఫోటర్. ఇవన్నీ కూడా సెమాంటిక్ ఎలిమెంట్స్. మనం డిజైన్ చేసేటప్పుడు ఈ సెమాంటిక్ ఎలిమెంట్స్ని మనం వాడతాం, రైట్. కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజెంట్ దీనికి ఒక ఐడి క్లాస్ తీసుకోండి, దట్స్ ఆల్. ఐడి ఈక్వల్ టు ఫోటర్, క్లాస్ ఈక్వల్ టు ఫోటర్. రైట్, దట్స్ ఆల్ అండి. ఇది మెయిన్ లేఅవుట్ ఇప్పుడు మనం తీసుకున్నది, దాని యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమి ఉండదు. ఇంకా మనం అసలు కంటెంటే రాయలేదు కదా, జస్ట్ స్కెల్టన్ మాత్రమే ప్రిపేర్ చేసాం. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టండి, రైట్ సైడ్లో మీకు HTML వస్తుంది ఇలా. ఈ HTML మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది చూడండి. మెయిన్ మెయిన్ సెక్షన్ స్టార్ట్, మెయిన్ సెక్షన్ ఎండ్. ఆ కామెంట్స్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. చూసారా ఎంత స్ట్రక్చర్డ్గా కనిపిస్తుందో మీ HTML అనేది? ఇలా రాయాలండి డిజైన్ అనేది. ఇలా చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, ఓ చాలా బాగుంది, కామెంట్స్ దేనికి దానికి మనం మెయింటైన్ చేసాం అన్నిటికీ కూడా. ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏది ఎండ్ అవుతుంది అనేది నీట్గా మనం రాస్తాం. ఒక ప్రొఫెషనల్ ఎలా డిజైన్ అండ్ డెవలప్ చేస్తాడో ఆ విధంగానే మనము చేస్తున్నాం. కామెంట్స్ పెడుతున్నాం చాలా నీట్గా. ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. ఆ కామెంట్స్ చూసి ఏ సెక్షన్ ఎక్కడ ఎండ్ అయింది అనేది ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి. చాలా ఈజీగా అర్థమవుద్దండి. ఆ కామెంట్స్ ఉండటం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఇది హెడర్, ఇదంతా హెడర్ సెక్షన్, ఇదంతా బ్యానర్ సెక్షన్. రేపు ఒక సెక్షన్ తీసేయాలన్నా కూడా నేను సింపుల్గా వచ్చి ఈ సెక్షన్ తీసేస్తా. చాలా ఎందుకు? అది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది తెలుసు. కొంతమంది తీసేయండి అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎక్కడ రిమూవ్ చేస్తారో తెలియదు. మొత్తం మీద సైట్ మొత్తం స్కాటర్ అయిపోద్ది, చల్లా చెదురుగా అయిపోద్ది సైట్ అంతా. అంటే ఒక చిన్న ఎలిమెంట్ నువ్వు రాంగ్గా తీసేసినా కూడా అది మొత్తం సైట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాదు. సో అది అట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకూడదంటే ఇలా నీట్గా మనము కామెంట్స్ రాసుకుంటూ ఉండాలి ఇనిషియల్గా. రైట్. ఇదండి ఒక లేఅవుట్కి. ఇది లేఅవుట్. మనం ఏమనుకుంటున్నాం, దీన్ని మనం లేఅవుట్ అనుకుంటే ఈ లేఅవుట్కి స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తాం? హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ రెడీ అయింది. ఇప్పుడు మనము ఒక్కొక్క సెక్షన్ వర్క్ చేద్దాం. ఫస్ట్ హెడర్ సెక్షన్, తర్వాత బ్యానర్ సెక్షన్, తర్వాత సర్వీస్ సెక్షన్, తర్వాత ఫీచర్ సెక్షన్, తర్వాత ఫోటో సెక్షన్, ఇలా వర్క్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి డిజైన్ చేయాలి కదా. డిజైన్ చేయాలంటే దీనికి మనం సిఎస్ఎస్ యాడ్ చేయాలి, అంతేనా? ఒక సిఎస్ఎస్ ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. సో లెట్ మీ సేవ్ దిస్ ఫైల్ ఇన్ యువర్ ఫోల్డర్. ఇక్కడ మీకు సిఎస్ఎస్ ఫోల్డర్ క్రియేట్ చేశాను స్కూల్లో. సో ఈ సిఎస్ఎస్ ఫోల్డర్లో లెట్ మీ క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ styles.css. ఆ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఈ ఫైల్ ఎక్కడుంది? సిఎస్ఎస్ ఫోల్డర్ లోపల ఉంది కాబట్టి మీరు దాన్ని ఇప్పుడు లింక్ చేయండి. సో మన డాక్యుమెంట్కి లింక్ చేసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చేసి హెడ్ సెక్షన్లో లెట్ మీ యూజ్ లింక్ ట్యాగ్. ఇంతకుముందు మనం ఏం చేసామంటే హెడ్లో అన్నిటికీ మనం స్టైల్ అని రాసాం. అది మనం జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం చేసాం కాబట్టి ఓకే. ఇప్పటి నుంచి మనము ఒక వెబ్సైట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంటర్నల్ స్టైల్స్ రాయకూడదు, ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ స్టైల్సే రాయాలి. నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటున్నావు కాబట్టి ఇంటర్నల్ రాసుకో, ఇబ్బంది ఏం లేదు. సో మనం వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ స్టైలే తీసుకోవాలి. లింక్ ట్యాగ్ స్మాల్ ఎల్. రైట్. లింక్ రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్ రిలేషన్. ఇది రాయాలి తప్పనిసరిగా, స్టైల్ షీట్ అని రాయాలి. ఇది ప్రీ డిఫైన్డ్, ఇక్కడ ఏ స్పెల్ మిస్టేక్ కూడా ఉండకూడదు.
ఒకవేళ ఇది రాయకపోతే మీరు స్టైల్స్ రాసిన దానికి అప్లై కావు. ఖచ్చితంగా ఇది ఉండాలి. అలానే ఆ సిఎస్ఎస్ ఫైల్ యొక్క పాత్ లొకేషన్ ఆఫ్ ద ఫైల్ ఎక్కడుంది? సిఎస్ఎస్ ఫోల్డర్ లోపల స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అనే నేమ్తో ఉంది. సారీ, STYLS స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఈ ఫైల్తో ఉంది. చూడండి, మీ సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడుంది, ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్కడుంది. ఒకసారి మీరు ఆ స్కూల్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇదిగోండి, ఇది మీ యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్. మీ సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడ సేవ్ చేశారు? ఇప్పుడు మీరు ఇక్కడ సేవ్ చేశారు కాబట్టి మీ లొకేషన్ ఎక్కడ ఉంది? ఇది index.html, ఇది సిఎస్ఎస్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల మీకు స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఉంది కాబట్టి దాన్ని ఇలా లింక్ చేయాలి. సిఎస్ఎస్ ఫోల్డర్లో ఉన్నటువంటి స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి మనం లింక్ చేయాలి. అది కరెక్ట్ వే అనమాట. ఇలానే చేయాలి మీరు. రైట్, మీ ప్రాజెక్ట్ ఎక్కడుందో మీ సిఎస్ఎస్ ఫైల్స్, మీ ఇమేజ్ ఫైల్స్ అన్నీ కూడా అక్కడే ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది, సార్ నేను ఇది యాడ్ చేసి నేను వర్క్ అవటం లేదని డౌట్ ఉంది అనుకోండి, సింపుల్గా ఇలా రాయండి. బాడీ అంటే నాకు ఐడియా కోసం బ్యాక్గ్రౌండ్ రెడ్ అని రాసా. అంటే జస్ట్ ఒకసారి నీ ఫైల్ రన్ చేయి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చిందో లేదో చూడు. వచ్చింది రెడ్. అంటే మీనింగ్ ఏంటి? నా స్టైల్ షీట్ అప్లై అయ్యింది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి. ఒక్కోసారి మీరేం చేస్తారంటే, సార్ నేను అంతా కరెక్ట్గానే చేశాను, నా స్టైల్ షీట్ లింక్ అవ్వటం లేదు సార్, ఇక్కడ రాసిన స్టైల్స్ ఈ డాక్యుమెంట్కి అప్లై అవ్వటం లేదు అని అంటే, ఇలా చెక్ చేసుకోండి మీరు. ఫస్ట్ ఇలా చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని రాసి ఇక్కడ లింక్ చేశాను, లింక్ చేసి రిఫ్రెష్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే నా స్టైల్ షీట్ సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్కి అప్లై అయ్యింది. అలా వెరిఫై చేసుకోవచ్చు. అంటే మనకి రెడ్ కలర్ అవసరం లేదు, బై డిఫాల్ట్ వైట్ కలరే ఉంటుంది. ఎందుకు ఇలా రాశానంటే కన్ఫర్మేషన్. ఏంటి ఆ కన్ఫర్మేషన్? స్టైల్ షీట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి లింక్ అయిందా లేదా? లింక్ అయింది. ఎలా తెలిసిందంటే ఇలా తెలియదు. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరేమంటారు ఇలా చెక్ చేయకుండా? నేను అంతా కరెక్ట్గానే చేశాను, ఒక స్టైల్ కూడా అప్లై కావటం లేదు అని అంటాం జనరల్గా. ఏంటి ప్రాబ్లం అనేది ఇలా మీరు ఫస్ట్లోనే ఇలా చెక్ చేసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండదు. మీకు అప్పుడు అర్థమైపోద్ది. ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు ఈ సిఎస్ఎస్ ఫైల్నేమో ఒక దగ్గర సేవ్ చేసి ఉంటారు, అర్థమైందా? ఒక దగ్గర ఎక్కడో సేవ్ చేస్తారు సిఎస్ఎస్ ఫైల్‌ని. మీ హెచ్టీఎంఎల్ ఫైల్ ఏమో ఇంకో దగ్గర ఎక్కడో ఉంటది. సో, కానీ మీరేమనుకుంటారంటే ఇది ఇక్కడే ఉందని చెప్పేసి అక్కడి నుంచి లింక్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మీ ప్రాజెక్ట్‌లోనే ఉంది అని చెప్పి లింక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మీ సిఎస్ఎస్ ఫైల్‌ని ఏ డౌన్‌లోడ్స్‌లోనో, ఏ డాక్యుమెంట్స్‌లోనో సేవ్ చేశారు మీరు. సో, ఎప్పుడు గూడా మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్, అందుకే ఇప్పుడు నేను స్కూల్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ స్కూల్ ఫోల్డర్‌లోనే నా వర్క్ అంతా ఉంటది. స్కూల్‌కి సంబంధించిన వర్క్. ఎక్కడ కూడా నేను బయట సేవ్ చేయను. ఇప్పుడు index.html డెస్క్‌టాప్ మీద పెట్టి, ఇమేజెస్ సి డ్రైవ్‌లో పెట్టి, ఈ సీఎస్ఎస్ డాక్యుమెంట్స్‌లో పెడతానంటే అసలది రాంగ్ వే. అది అసలు కరెక్ట్ వే కూడా కాదు. సో, ప్రాపర్ ఆర్గనైజింగ్ ద ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ హావ్ టు ఆర్గనైజ్ ద ఫైల్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. డిఫరెంట్ లొకేషన్‌లో సేవ్ చేస్తానంటే దట్ వోంట్ వర్క్ ఫర్ అస్. మీరు ప్రాపర్‌గా ఫైల్స్‌ని ఇలా సేవ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ కదా! రైట్. ఇప్పుడు మనకి కొన్ని ఇమేజెస్ గూడా అవసరమవుతాయి. మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనకి పాత సీఎస్ఎస్‌లో మనకి కొన్ని ఇమేజెస్ ఉన్నాయనుకుంటాను. ఈ ఇమేజెస్‌ని అక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. సో, కావాలంటే ఇంకా మనం డౌన్‌లోడ్ చేసుకుందాం గూడా, ఇబ్బందేం లేదు. స్కూల్ ఫోల్డర్ ఎక్కడుంది? స్కూల్ ఫోల్డర్‌లోకెళ్ళండి. ఇక్కడ ఇమేజెస్ ఫోల్డర్ ఉన్నాయి. దేని ఇమేజెస్ దానికేనండి. సార్ బయట ఇమేజెస్ ఉన్నాయి కదా, అవి వాడుకోవచ్చు కదా అంటే వాడుకోవచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. సో, మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఆ ఫోల్డర్‌లో ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. దేర్ షుడ్ బి ఎ ఫోల్డర్ విత్ ఇమేజెస్. ఆల్ ద ఫైల్స్ అండ్ షుడ్ బి ఇన్‌సైడ్ ఆఫ్ ఇట్. మీరు ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకొని, బట్ లొకేషన్ మాత్రం ఇది. స్కూల్ అనేది లొకేషన్. ఈ స్కూల్ ఫోల్డర్ మీరు ఎక్కడైనా పెట్టుకోండి. డెస్క్‌టాప్‌లో పెట్టుకోండి, సి డ్రైవ్‌లో పెట్టుకోండి. బట్ స్కూల్ ఫోల్డర్ లోపల ఇవన్నీ ఉండాలి. ఎక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు హెచ్టీఎంఎల్ ఫైల్స్‌ని. సి డ్రైవ్‌లోనే సేవ్ చేయాలని రూల్ ఏం లేదు. డెస్క్‌టాప్‌లో పెట్టుకోవచ్చు, డి డ్రైవ్ ఏదైనా పెట్టుకోవచ్చు. హెచ్టీఎంఎల్ ఫైల్స్‌ని ఒక స్పెసిఫిక్ లొకేషన్‌లోనే సేవ్ చేయాలని ఏమి ఉండదు. రైట్. అదే సర్వర్ అనుకోండి, అది వేరు. సర్వర్ ఫైల్స్ సర్వర్‌లోనే సేవ్ చేయాలి. నేను డెస్క్‌టాప్ మీద సేవ్ చేస్తాను, సి డ్రైవ్‌లో సేవ్ చేస్తానంటే అది వర్క్ అవ్వదు. సర్వర్‌కి ఒక లొకేషన్ ఉంటది. ఆ లొకేషన్‌లోనే నువ్వు ఆ ఫైల్‌ని పెట్టాలి. హెచ్టీఎంఎల్ ఫైల్స్ అనుకోండి, ఎక్కడ మీ సిస్టమ్‌లో ఏ లొకేషన్‌లో పెట్టినా కూడా వర్క్ అవుతాయి. ఎందుకంటే దానికి బ్రౌజర్ ఉంటే చాలు. బ్రౌజర్ మనకి గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది కాబట్టి ఇబ్బందేం ఉండదు మన సిస్టమ్‌లో. సో, డైరెక్ట్‌గా వర్క్ అవుతది. సో, ఇదండి మన యొక్క లేఅవుట్ యొక్క మెయిన్ స్ట్రక్చర్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్‌లో మనం ఏం చేయాలి? ఇన్ ద నెక్స్ట్ పార్ట్ వి నీడ్ టు డిజైన్ దిస్ లేఅవుట్. ఇప్పుడు సెక్షన్ బై సెక్షన్‌గా మనం డిజైన్ చేయాలి. హెడర్ డిజైన్ చేస్తాము. తర్వాత బ్యానర్ డిజైన్ చేస్తాం. ఓకే. దట్ వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.